జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యమొక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఫ్రెండ్స్, మీకిచ్చిన మాట ప్రకారం ఓటర్ జంక్షన్ సీజన్ 2లో మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం. ఈ ఎపిసోడ్లో ఓటర్లుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలుసుకుందాం. ఓటర్లు అంటే మనం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఎలా సహకరించవచ్చో తెలుసుకుందాం. ఎన్నికల విషయానికి వస్తే తప్పుడు పనులు చేసే వ్యక్తుల మాయమాటలు నమ్మి వారికి భయపడి ఓటు వేయకపోవటం లేదా లంచం తీసుకొని ఓటు వేయటం సరైన పద్ధతి కానే కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య పునాదులు ఓటు మీదే ఆధారపడి ఉన్నాయి. నిర్భయంగా ఎటువంటి సంకోచము లేకుండా ఓటు వేయాల్సిన సమయం ఇది. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే ఎన్నికల్లో తాము కూడా పాలు పంచుకున్నామన్న తృప్తిని పొందగలుగుతారు. ప్రజాస్వామ్యంలో వారి భాగస్వామ్యం కూడా అంతే తృప్తికరంగా ఉంటుంది. ఓటరు మహాశయులారా, మేలుకోండి, అప్రమత్తంగా ఉండండి. ఇదే ఇవాల్టి అంశం. నా పేరు దీప. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. నేను నా ఓటు హక్కుని వినియోగించుకున్నాను. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో వినియోగించుకున్నాను. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వినియోగించుకుంటాను. ఎందుకంటే ఓటు నా హక్కు. నేనే కాదు, మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనకు ఓటు ఎంత అవసరమో నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకోండి అని ఇంపార్టెన్స్ని చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. నా పేరు అనురాధ తీర్థల. మాది హైదరాబాద్. నేను ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా ఓటు వేసి తీరుతాను. ఎందుకంటే ఓటుకున్న ప్రభావం ఎంతటితో నాకు తెలుసు. ఓటు ఎంతటి మార్పును తీసుకొస్తుందో కూడా నాకు తెలుసు. అందుకే ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నాకు నచ్చిన లీడర్ని ఎన్నుకోవడానికి ఓటేస్తాను. నా పేరు వేణు. మాది ఖమ్మం జిల్లా. ఓటు వేయటం నా జన్మ హక్కుగా భావిస్తాను. ఎందుకంటే ఒక మంచి లీడర్ని, మంచి నాయకుడిని ఎన్నుకోవడంలో నా వంతు పాత్రగా ముందుంటాను. ఓటు అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. 5 సంవత్సరాలుండే ఒక నాయకుడిని ఎన్నుకోవడంలో, అందుకే నేను ఎప్పుడు కూడా ఓటు హక్కుని వినియోగించుకుంటాను. నా పేరు కళ్యాణి. నేను ఎప్పుడు ఓటు వేయడానికైనా సిద్ధంగా ఉంటాను. నా ఓటు హక్కును వినియోగించుకోవడం నా జన్మ హక్కు. నేనే కాదు, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ ఓటు వేయమని తప్పకుండా చెప్తాను. నేను కాలేజ్కి వెళ్ళేటప్పటి నుండే మా మదర్, ఫాదర్ ఓటర్ రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి నుంచి ఓటు వేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా వేస్తాను. మా హస్బెండ్, మా పిల్లలు అందరూ వేస్తున్నాము. ఈరోజు మనం అప్రమత్తంగా ఉండే ఓటర్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం. భారతదేశం మారుతోంది, మంచి కోసం మారుతోంది. ఇదివరకు కొన్ని పనులు ఎంత కష్టంగా అనిపించేవో ఇప్పుడవే ఒక్క మొబైల్ యాప్ వల్ల ఎంతో సులభంగా అయిపోతున్నాయి. నమ్మగలం అసలు? ఆఖరికి కూరగాయలు అమ్మే అతను కూడా మొబైల్లో యూపీఐ పేమెంట్ తీసుకుంటున్నాడు. తెలుసా మీకు? అవునండి, మా సొసైటీలో ఓ కొత్త వాచ్మెన్ వచ్చాడు. ఎన్నికలప్పుడు అతను వాళ్ళ ఊరికి వెళ్ళడానికి అప్పుడు సెలవు కావాలంట. అతను ఇప్పుడే చెప్పేస్తున్నాడు అందరికీ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సరిగ్గా నా ఎక్స్పీరియన్స్ కూడా ఇదే మేడం. మన ఆలోచనలు మంచివైతే ప్రజలు కూడా మనతో కలిసి నడుస్తారు. వర్మగారు, మీరేం మాట్లాడడం లేదు, ఏమైంది? అదేమీ లేదు, వింటున్నాను. మీరు చెప్పేవన్నీ కరెక్టే. ఇంతకుముందే మా అబ్బాయి నాతో ఏమన్నాడంటే, నాన్న నాకు వచ్చే సంవత్సరానికి 18 ఏళ్ళు నిండుతాయి, నేను కూడా ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసుకుంటాను అని అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. అండ్ హీ డిడ్ ఇట్ ఆన్లైన్. వర్మగారు, ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ అండి. మొబైల్ యాప్లో వాళ్ళిచ్చే అన్ని సూచనలు పాటిస్తూ ఫామ్ పూర్తి చేయాలి. చివరి నిమిషం వరకు వెయిట్ చేయడం ఎందుకు? వెంటనే చేసేయండి. నేను ఈ మధ్యే సివిజిల్ యాప్ గురించి విన్నాను. దీని గురించి మీకేమైనా తెలుసా? అవును, ఈ యాప్ ఎన్నికలప్పుడు మనం అప్రమత్తంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అవును, నేను విన్నాను. సివిజిల్ అనేది సిటిజన్ మొబైల్ యాప్ అంట. కానీ ఆ యాప్ గురించి పెద్దగా వివరాలేమీ నాకు తెలియదు. నేను అంతగా ఫాలో కూడా కాలేదు. అరే వర్మగారు, హాఫ్ నాలెడ్జ్ ఇస్ ఎ డేంజరస్ థింగ్, యు నో. దీని గురించి నాకు తెలుసు.
కాబట్టి నేను చెప్తాను వినండి. ఈ సివిజిల్ యాప్ అనేది ఎన్నికలను ఆదర్శవంతంగా నిర్వహించడానికి ఉన్న ప్రవర్తన నియమావళిని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై దేశ పౌరులు ఫిర్యాదు చేయడానికి ఉపయోగించే మొబైల్ యాప్. సి విజిల్ అంటే అప్రమత్తుడైన పౌరుడు, స్వతంత్రమైన నిష్పాక్షికమైన ఎన్నికలు అని. సామాన్య పౌరుల బాధ్యతను కూడా ఖచ్చితంగా ఈ యాప్ గుర్తు చేస్తుంది. ఎన్నికలప్పుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడాన్ని గురించి ఫిర్యాదు చేసేందుకే ఈ యాప్ రూపొందించబడింది. ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఏం చెప్పారు? కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి వ్యక్తి, పార్టీ లేదా సమూహం కోసం నిర్ధారింపబడిన ప్రవర్తన నియమావళి. ఇందులో సామాజిక ప్రవర్తన, చట్టాలు, బాధ్యతలు ఇవన్నీ పొందుపరచబడి ఉంటాయి. దీన్నే ప్రవర్తన నియమావళి అంటారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి ఈ నియమావళి అమల్లోకి వస్తుంది వర్మగారు. ఇప్పుడు భారత ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ గారు ఏమంటున్నారో విందాం. जैसे ही चुनाव आयोग इलेक्शंस अनाउंस करता है उसी समय से ये आचार संहिता शुरू हो जाती है और जब ये चुनाव प्रक्रिया समाप्त होती है जो नॉर्मली नतीजे आने के अगले दिन होती है तब तक ये आचार संहिता लागू रहती है। सरकार या सरकारी संस्थाएं या सरकार के द्वारा सपोर्टेड किसी भी रूप में वो संस्थाएं जिनको सरकारी ग्रांट्स मिल रही हैं उन सब के ऊपर ये आचार संहिता लागू होती है। जो राजनीतिक दल चुनाव लड़ रहे हैं वो और उनके नेताओं के ऊपर, क्योंकि आचार संहिता में कई चीजें ऐसी हैं कि कोई भी राजनीतिक दल या नेता एक दिए हुए जो कोड है उससे बाहर ना जाए। निर्दलीय उम्मीदवार या उनके जो पक्ष में कैंपेनिंग कर रहे हैं उन सभी के ऊपर ये आचार संहिता लागू होती है। ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఓటర్స్ను ప్రలోభ పెడుతున్నాడని తెలిసిందే అనుకోండి, అతన్ని అడ్డుకోవాలని అనుకుంటాం, కానీ అలా చెయ్యం. సి విజిల్ ఉన్నది అందుకే కదా మరి. ఈ యాప్ ఉపయోగించి ఫోటో తీసినా, వీడియో తీసినా దాని మీద ఆ ఫోటో తీసిన డేట్, సమయం, ప్రదేశం, లాంగిట్యూడ్, లాటిట్యూడ్తో సహా అన్ని రికార్డ్ అయిపోతాయి. దాన్ని అలాగే రిపోర్ట్గా కూడా ఇచ్చేస్తుంది. రిపోర్ట్ చేసిన వ్యక్తి పేరు, ఇతర వివరాలు ఏవి ఎవ్వరికీ తెలియవు. యు విల్ రిమైన్ అనానిమస్. అరే చెప్పడం మర్చిపోయాను, మన కాలనీలో విజిలెన్స్ అవేర్నెస్ ఫర్ ఓటర్స్ ఇన్ ఎలక్షన్స్ గురించి ఒక వర్క్ షాప్ ఉంటుందంట. అందరము వెళ్దామా? ఓ అందరం వెళ్దాం. ఎన్నికలు రాబోతున్నాయి కదా, అంతకన్నా ముందే ఈ యాప్ ఏంటి, దీన్ని ఎలా వాడాలి, దీనికి సంబంధించిన అన్ని సంగతులు తెలుస్తాయి అక్కడికి వెళ్తే. దీని గురించి ఎవరికి ఎటువంటి సందేహాలున్నా వాటన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. వెరీ గుడ్. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆ జిల్లా ఎన్నికల అధికారి శశాంక గారు ఏం చెప్తున్నారంటే, ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘన జరిగినప్పుడు ప్రజలు ఆ విషయాన్ని ఎన్నికల సంఘం వారికి నేరుగా తెలియజేయడానికి ఈ సి విజిల్ యాప్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు విడుదల చేశారు. ఈ యాప్ ఎన్నికలప్పుడు మనం అప్రమత్తంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహణలో సామాన్య పౌరుల బాధ్యతను ఈ యాప్ మనకు గుర్తు చేస్తుంది. నగదు పంపిణీ కావచ్చు, మద్యం, మాదక ద్రవ్యాల పంపిణీ కావచ్చు, ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కానీ వారిని బెదిరించడానికి కానీ పాల్పడినా ఆ విషయాన్ని నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాదు, ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన, కులమత ద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన మీరు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే మీకు 100 నిమిషాలలో ఎన్నికల సంఘం నుంచి ప్రతిస్పందన లభిస్తుంది. ఎన్నికలు జరిగే సమయంలో అప్రమత్తంగా ఉండండి. సి విజిల్ యాప్ని ఉపయోగించండి. ఫ్రెండ్స్, అర్థమైందిగా? అజ్ఞాతంగా ఉంటూనే నిర్భయంగా ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతున్న వారి గురించి ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదుపై విచారణ 100 నిమిషాల్లోనే చేపట్టబడుతుంది. ఇదే కాకుండా నో యువర్ క్యాండిడేట్ యాప్ కూడా ఉంది. దీనిలో మన నియోజకవర్గంలోని అందరు అభ్యర్థుల వివరాలు ఉంటాయి. ప్రతి ఓటరు ఎంతో జాగ్రత్తగా తమ ప్రాంతాల్లోని అభ్యర్థుల వివరాలు తెలుసుకుని ఎవరికి తమ ఓటు వేయాలో కూడా నిర్ణయించుకోవచ్చు. అందుకే సి విజిల్ యాప్ను మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నిజాయితీతో అవినీతిని ఎన్నికల సంఘం వారికి తెలియజేయండి. ఇక ఈరోజు క్విజ్కి సిద్ధమైపోండి. మేము అడగబోయేది చాలా సులభమైన ప్రశ్న. సరైన సమాధానం ఇస్తే విజేత మీరే. ప్రశ్న జాగ్రత్తగా వినండి. మీ జవాబును 9999031950 ఈ నెంబర్కు మీ పేరు, అడ్రస్ వివరాలతో వాట్సాప్ చేయండి. విజేత పేరు ఓటర్ జంక్షన్ తదుపరి ఎపిసోడ్లో ప్రకటిస్తాము.
దీనికి తోడు భారత ఎన్నికల సంఘం నుండి ప్రమాణపత్రం, బహుమతి కూడా వారిచ్చిన అడ్రస్కు పంపబడతాయి. ఈరోజు ప్రశ్న ఏంటంటే, సి విజిల్ యాప్ యొక్క ఉపయోగం ఏమిటి? ప్రశ్న మళ్ళీ ఒక్కసారి, సి విజిల్ యాప్ యొక్క ఉపయోగం ఏమిటి? మా గత ఎపిసోడ్ విజేత పేరు అజిత్ కుమార్ శర్మ, గోలాఘాట్, అస్సాం. గత ఎపిసోడ్లో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం 2011. అజిత్ కుమార్ శర్మ గారు, మీకు మా అభినందనలు. భారత ఎన్నికల సంఘం నుండి మీకు బహుమతి, ప్రమాణపత్రం పంపబడతాయి. ఇప్పుడు భారత ఎన్నికల సంఘం డైరెక్టర్ శ్రీ అశోక్ కుమార్ గారు ఏమంటున్నారో విందాం. सी विजिल ऐप को डाउनलोड करें और उल्लंघन कर रहे व्यक्ति या घटना की ऑडियो वीडियो भेजकर 100 मिनट में इसका निवारण पाएं. जब नागरिक सतर्क रहेंगे तब आचार संहिता का पालन कराना भारत निर्वाचन आयोग के लिए आसान रहेगा. ఫ్రెండ్స్, ఈరోజు రిపబ్లిక్ డే పెరేడ్లో భారత ఎన్నికల సంఘం శకటాన్ని ఎంతోమంది ఉత్సాహంగా కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. మన భారతదేశ ప్రజాస్వామ్యానికి తల్లిలాగా గౌరవిస్తారు. ఇదే థీమ్తో రిపబ్లిక్ డే పెరేడ్లో శకటాన్ని ప్రదర్శించారు. ఈ శకటంలో భారత ఎన్నికల సంఘం నో యువర్ క్యాండిడేట్ యాప్, సి విజిల్ యాప్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్, ఈ యాప్లన్నీ ఎంతో అందంగా ప్రదర్శించబడ్డాయి. వీటికి తోడుగా ఈజ్ ఆఫ్ ఓటింగ్, లైవ్ పోలింగ్ బూత్ ఇవన్నీ ఎంతో అందంగా ప్రదర్శించబడ్డాయి. అంతేకాదు, ఈజ్ ఆఫ్ ఓటింగ్ అంశాన్ని చూపడం ఎంతో బాగుంది. ఇది భారత ఎన్నికల సంఘం గొప్ప పనితీరుకు ఉదాహరణగా కూడా నిలుస్తుంది. ఇందులో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, థర్డ్ జెండర్ భాగస్వామ్యాన్ని కూడా ప్రదర్శించిన తీరు అద్భుతం. మేము భారతీయులం, మేము భారతీయ ఓటర్లం అంటూ సాగే ఈ పాట ప్రజల దృష్టిని ఆశాంతం ఆకర్షిస్తూ ఉంది. నేను భారతుడు, దేశం ఉంది నాలో, నేను బలవంతుణ్ణి, బలముంది నాలో. నేను భారతుడు, దేశం ఉంది నాలో, నేను బలవంతుణ్ణి, బలముంది నాలో. మరోవైపు ఈవీఎం, వీవీప్యాట్ లైవ్ డిస్ప్లే వీటన్నిటినీ ఎంతో ఉత్సాహంగా చూసి ఈ టెక్నిక్ను ఆహ్వానిస్తున్నారు. ఇలా మన ఓటర్ల శక్తి, అప్రమత్తత, విఘ్నత ఇవన్నీ ప్రపంచానికి అంతటికీ తెలిసే అవకాశం ఉంది. ఇలాంటి ఓటర్లే భారతీయ ప్రజాస్వామ్య పతాకను ఎగురవేస్తున్నారు. ఓటర్ జంక్షన్ కార్యక్రమంలో మీ మదిలో తలెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానాలను అందిస్తాం. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ ఓటర్ జంక్షన్ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్ ట్యాగ్ ఓటర్ జంక్షన్.